హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సంధ్య గారు మెయిల్ చేశారు రాజు గారు, ఇబ్రహీంపట్నం నుంచి. ఓకే. మష్రూమ్ మసాలా తయారీ విధానం చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో మంచి మసాలా బేస్లోది. యా, అంటే బేసిక్గా మనకు మష్రూమ్కి పెద్దగా టేస్ట్ అంటూ ఏది ఉండదు కాబట్టి ఇలా ఏదైనా మసాలా బేస్లో కానీ లేదా ప్లెయిన్గా చేసుకున్న టమాటో గ్రేవీలో కానీ అలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఓకే. సో మష్రూమ్ మసాలా, సో ఇక్కడ ఏంటంటే కొబ్బరి గసగసాల పేస్ట్లో వాడదాం మనం. సో చాలా బాగా వస్తుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి మష్రూమ్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ అరకప్పు, గసగసాల పేస్ట్ అరకప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతి కూర 1/2 కప్పు, పెరుగు అరకప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం మష్రూమ్ కొంచెం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నామండి. ఓకే. సో ఒక బౌల్లో పెరుగు, ఓకే, సో దీంట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. సో ఇవి బాగా కలిపేసి, సో వీటిలో సో ఇక్కడ నేను 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. లేదా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసైనా మనం దీంట్లో వేసుకుంటే ఈ మసాలా అంతా కొంచెం లోపల వరకు పడుతుంది. ఓకే. సో ఈ మష్రూమ్ ముక్కలు వేసేసి సో కొంచెం చిన్న మష్రూమ్స్ అయితే మనము మొత్తం కట్ చేయకుండా జస్ట్ ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైనా బంగాళదుంపకు కానీ అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న బేబీ పొటాటోస్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ టైప్ లో. ఓకే, సో ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం అండి. సో కొద్దిగా నూనె వేసుకుని, ఓకే, ముందుగా మసాలా దినుసులు, అంటే మనం మసాలా అనుకున్నాం కదా, సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేస్తారా? సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో దీనికి టొమాటో ఏమీ యాడ్ చేసుకోవట్లేదు మనం? యాడ్ చేస్తున్నాం అండి, కొంచెం టమాటో కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. సో పెరుగు పులుపు అలాగే టమాటో పులుపు మనకు కొంచెం వేరే వేరేగా ఉంటాయి. సో ఈ 2 కూడా దీంట్లో వస్తే బాగుంటుంది మసాలా కాంబినేషన్స్కి. ఓకే. సో పేస్ట్ వచ్చేసి ఇక్కడ గసగసాలు అలాగే ఎండు కొబ్బరి తీసుకున్నామండి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత మెంతి కూర కూడా కొంచెం యాడ్ చేస్తున్నాండి. సో మసాలాతో కాంబినేషన్, సో ఇది చాలా బాగుంటుంది. ఏ మసాలా తీసుకున్నా మనం కొంచెం మెంతి వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఒకవేళ మనకి అంటే ఇది ఆకు అవైలబుల్గా లేకపోతే ఫైనల్గా కసూరి మేతి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో అది కొంచెం డ్రైగా ఉంటుంది, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇట్లా పచ్చిది వేసుకున్నది వేరేగా ఉంటుంది మనకు. ఓకే. ఓకే. సో కొంచెం మెంతి కూడా దగ్గర పడ్డట్టుంది కదా రాజు గారు? అవునండి. సో ఇప్పుడు దీంట్లో గ్రేవీకి సరిపడా ఉప్పు, సో అక్కడ మష్రూమ్ కూడా వేసుకున్నామండి, చూసి కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, ఇదేదో బిర్యానీకి మనం చేసుకుంటాం కదా ముందు ఫ్రై, ఆ టైప్ లో ఉంది. ఆ ఉల్లిపాయలు అలా పొడవుగా ఉండటం మూలాన. సో ఇప్పుడు దీంట్లో మసాలా పేస్ట్ కోసం అండి, ఓకే, ఎండు కొబ్బరి, అలాగే గసగసాలండి. సో ఈ మసాలా పేస్ట్లు అనేవి మనము చేంజ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇది కొంచెం మనకు మసాలా వేగాలండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ పాదాలు మొరటుగా రఫ్గా తయారైనట్లయితే 1/2 కప్పు పెరుగులో
1 స్పూన్ వెనిగర్ కలిపి పాదాలకు మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే పాదాలు మృదువుగా అందంగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు, సో ఈ ముక్కలు ఎక్కువ మగ్గక్కర్లేదా? అక్కర్లేదు, అంటే మనకి ఇది అయిపోయేంత లోపు మగ్గిపోతాయి. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్, కొంచెం పెరుగులో. సో ఈ మిశ్రమం కూడా యాడ్ చేసేస్తున్నాం. సో జనరల్గా మష్రూమ్తో ఏమన్నా బిర్యానీ టైప్లో అలా చేస్తే మనం ఎక్కువ మష్రూమ్ మ్యారినేట్ చేసి పెడుతూ ఉంటాం కదా. అవునండి. కానీ ఈ మసాలాకు కూడా బాగుంది ఏదో ఐడియా. సో కొన్ని రకాల వాటికి మనం ఇలా మ్యారినేట్ చేస్తే కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది, అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ చేసుకునే ఆ మసాలాకి ఇలా చేసుకునే మెథడ్కి. ఓకే, బాగుంటుందండి. సో ఇలా మ్యారినేట్ చేయడం వల్ల కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతాయి ఆ వెజిటేబుల్స్. సో ఇక్కడ ఉడకడానికి కొంచెం తక్కువ టైం తీసుకుంటాయి. అలాగే ఓకే, సో కొంచెం ధనియాల పొడి, సో ఇక్కడ కూడా కొంచెం మళ్ళీ గరం మసాలా పొడి. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇలాంటివి అయితే మనకు చక్కగా బిర్యానీ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుందేమో కదా చాలా కాంబినేషన్. ఇక్కడ కొంచెం స్పైసీగా, కొద్దిగా మసాలా టచ్లో. ఎస్. సో కాసేపు మూత పెట్టేసి సో ఈ మష్రూమ్ ముక్కలు కొంచెం మగ్గేస్తే మనకు సో డిష్ అవుట్ చేసేసుకుంటాం. ఓకే, సో ఓకే అండి. సో సైజ్ కూడా కొంచెం చిన్నగా అయిపోయింది కదా. సో ఉడికిపోయాయి మష్రూమ్స్. నైస్, చాలా బాగుందండి ఈ కాంబినేషన్ ఇలాగా. సో ఎప్పుడు అంటే డైరెక్ట్ మష్రూమ్స్ చాలా మంది ఏం చేస్తారంటే హాఫ్ బాయిల్లో చేసి వేసుకుంటారు, కానీ దాని బదులు ఇలా మ్యారినేట్ చేస్తే మనకి ఆ టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. ఎస్. కొద్దిగా కొత్తిమీర వేసేసి సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే, ఓకే. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, మష్రూమ్ మసాలా రెడీ అండి. నైస్, మష్రూమ్ మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ మసాలా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, గరం మసాలా, ఉప్పు, కారం, మష్రూమ్స్ వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న మష్రూమ్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మసాలా రెడీ.